ఫాస్టాగ్ వినియోగిస్తున్న వాహనదారులకు బిగ్ అలర్ట్. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఇటీవలే కీలక ప్రకటన చేసింది. కేవైసీ పూర్తి చేయని ఫాస్టాగ్ ఖాతాలను డీయాక్టివేట్ చేయనున్నట్లు వెల్లడించింది. ఇంకా ఎవరైనా ఫాస్టాగ్ కేవైసీ పూర్తి చేయని వారు ఉంటే వెంటనే పూర్తి చేయడం మంచిది. లేదంటే మీ ఖాతా డీయాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉంది. మీకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 2024 జనవరి 31వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఆలోపు కేవైసీ పూర్తి చేయాలి. ఒకే వాహనం, ఒకే ఫాస్టాగ్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్హెచ్ఏఐ తెలిపింది. ఫాస్టాగ్లను వాహనం గ్లాస్పై అంటించకుండా ఇష్టానుసారంగా అంటిస్తుండటంతో టోల్ ప్లాజాల వద్ద ఎక్కువ సమయం పడుతున్నట్లు గుర్తించామని పేర్కొంది. ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు ఫాస్టాగ్ కేవైసీ తప్పనిసరి చేసినట్లు వెల్లడించింది. ఖాతాలో నగదు ఉన్న కేవైసీ పూర్తి చేయని ఫాస్టాగ్లను ఈ నెల 31 తర్వాత బ్యాంకులు డీయాక్టివేట్ లేదా బ్లాక్ చేస్తాయని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రకటించింది. ఈ అసౌకర్యాన్ని నివారించేందుకు వాహన యజమానులు తమ ఫాస్టాగ్ వివరాలను పూర్తి చేసుకోవాలని ఎన్హెచ్ఏఐ వెల్లడించింది. అదనపు సమాచారం కోసం సమీపంలోని టోల్ ప్లాజాలు లేదా సంబంధిత బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్లను సంప్రదించాలని సూచించింది. వాహనదారులు ఒకే ఫాస్టాగ్ను అనేక వాహనాలకు ఉపయోగిస్తున్నారని, ఒకే వాహనానికి పలు ఫాస్టాగ్లు లింకు చేస్తున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చింది. కొన్ని సందర్భాలలో కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్టాగ్లు జారీ చేస్తున్నట్లు గుర్తించింది. ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా ఉండేందుకు ఒక వాహనం, ఒక ఫాస్టాగ్ విధానానికి ఎన్హెచ్ఏఐ చర్యలు చేపట్టింది. ఫాస్టాగ్లను బ్యాంకులు, టోల్ ప్లాజాలు, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్లు, ట్రాన్స్పోర్ట్ హబ్స్, పెట్రోల్ బంకుల వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం వాహన ఆర్సీ, అడ్రస్, ఐడెంటిటీ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరం అవుతుంది. అప్పుడే కేవైసీ పూర్తి చేయాలి.